ఆయన కలం పడితే అమృతం, గలం విప్పితే అమృతం, మనస్సు విప్పితే కల్పవృక్షం. ఈ మూడు మీకు అర్థమైతే రత్నాకర్ గారి ఉపన్యాసం అర్థమవుతుంది. నోరు విప్పి పలకటం మొదలుపెట్టిన ప్రతి అక్షరం నుంచి, ప్రతి శబ్దం నుంచి దాని తెలిసిన పదాల అర్థమే కాక ఆంతర్యాన్ని గమనించటానికి ప్రయత్నం చేయండి. ఆంతర్యాన్ని గమనించటానికి సంస్కారం మేల్కొనవలసిన అవసరం ఉంటుంది. సంస్కారం మేల్కొలకపోతే ఆంతర్యం అర్థం కాదు, పొడి మాటలుగా అనిపిస్తాయి. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. డియర్ స్టూడెంట్స్, గ్రీటింగ్స్. తెలుగులోనే మాట్లాడదామా? ఓకే, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇంపాక్ట్ తెలుస్తోంది నాకు ఇక్కడ. రియల్లీ సో మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఒకటి మాత్రం నాకు ఇప్పుడు ముందు ఆర్గనైజర్స్ ముందు చెప్పాలని ఉంది. ఏమిటంటే, ఇంతమందిని లాగి ఇంతమంది స్పీకర్స్ ఎదురు చెప్పిస్తున్నారు అంటే, ఒకటి మీకున్నటువంటి శ్రద్ధ, వాళ్లకున్నటువంటి ఉత్సాహం రెండూ కారణం అని ఖచ్చితంగా చెప్తాను. ఇవాళ మనం ముచ్చటించుకోబోయే అంశం చాలా గమ్మత్తయింది. మీకు చెప్పారో లేదో నిర్వాహకులు, టైటిల్ ఏంటంటే ది గ్యాప్. ది గ్యాప్ చాలా గమ్మత్తుగా ఉంది కదా పేరు. ఓకే, దాన్ని మొదలుపెట్టే ముందు కొన్ని మాటలు చెప్తాను, అక్కడి నుంచి మనం ముందుకెళ్దాం. ఒకసారి ఒక యుద్ధ విమానం, మీకు తెలుసు, హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసింది. బాంబులు వేసేసి వెనక్కి వచ్చేసాడు పైలట్. దిగంగానే జర్నలిస్టులు అందరూ అడిగారు, నాయనా నువ్వు వేసినటువంటి బాంబు అది ఎంత ప్రమాదకరమో నీకు తెలియదా అని అడిగాడు. ఇంత ప్రమాదకరమైందా, నువ్వు వేశావు కదా, వేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించావా అన్నాడు. వేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించావా అన్నాడు. అప్పుడు పైలట్ ఏమన్నాడో తెలుసా? ఆలోచిస్తే వేసేవాడినే కాదు సార్ అన్నాడు. వై ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఈస్, ఆలోచన చేసే పని ముందు, దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గ్యాప్స్ విచ్ యూ రిక్వైర్. ఇంటర్వల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గ్యాప్. ఆ గ్యాప్ ఏంటో చెప్తాను, వినండి మీరు. మనకి ఒక శ్వాసకి మధ్యలో లిప్తకాలం తేడా ఉంటుంది. ఒక గుండె చప్పుడుకి ఇంకో గుండె చప్పుడుకి లిప్తకాలం అంతరం ఉంటుంది. ఒక ఆలోచనకి మరో ఆలోచనకి మధ్యలో అంతరం ఉంటుంది. ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచన వెళ్తున్నప్పుడు మనం సామాన్యంగా గ్రహించం, చాలా సన్నటి అంతరం ఉంటుంది. ఇది గమనించినప్పుడు మనం ఏమవుతామంటే అదే చెప్పబోతున్నాం ఈనాడు. యు మస్ట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ద గ్యాప్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్, ఇన్ యువర్ హార్ట్ బీట్స్, ఇన్ యువర్ బ్రెత్ సౌండ్స్, ఎవ్రీథింగ్. జీవితంలో మీరు ఎప్పుడన్నా చూస్తే, ఒకదాని నుంచి ఒకటి వెళ్ళేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి అంతరము ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్, శక్తివంతమైనది. ఎందుకంటున్నాను ఒక్కసారి వినండి. పగలు రాత్రి, ఒక్కసారి పగలు రాత్రి అవుతుందా? రాదు. పగలు రాత్రి అవడం మధ్యలో సంధ్యా సమయం అంటారు. అంటే అర్థం ఏమిటంటే, చూడండి మీరు, ఏదే గనక ఒకదాని నుంచి ఒక దాంట్లోకి వెళుతున్నప్పుడు మధ్యలో ఉన్నది అతి శక్తివంతమైనది. అందుకనే ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక పాట పాడేటప్పుడు
ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి మనం వెళుతున్నప్పుడు ఆ మధ్యలో ఉన్న చూసారా, ఆ మధ్యలో ఉన్న శక్తి ఏమిటో ఇప్పుడు చెప్తాను వినండి. నిజానికి మనుషులందరినీ కట్టిపడేసేది మాటలు కాదు, మధ్యలో ఉన్నటువంటి ఆ ఇంటర్వల్. అదేమిటో వినండి. ఒకసారి ఒక తల్లి ఏం చేసిందంటే పిల్లవాడిని తీసుకొని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళిందట. ఎందుకంటే వాడు 12 years, వాడికి ఏంటో స్కోర్స్ సరిగా రావట్లేదు మార్కులని. సరే సైకియాట్రిస్ట్ అమ్మ వచ్చారు కదా, మీరు చెప్పండి అబ్బాయి గురించి అన్నాడు. ఇక చూడండి అబ్బాయి అండి మాకు అపురూపం అండి, వాడిని బాగా చూసుకునేవాడిని, వాడిని మంచి చేసేవాడిని, వాడికి చేసినవాడిని అన్నీ అలా 1 hour అయిపోయింది ఆవిడ మాట్లాడడం. సైకియాట్రిస్ట్ అన్నాడు, అమ్మ ఒక్కసారి ఇంకా మీ అబ్బాయితో మాట్లాడతాను అన్నాడు. అబ్బాయి వంక తిరిగి అరే బాబు నువ్వు చెప్పరా అన్నాడు. ఇదే నా ప్రాబ్లం సార్, మా అమ్మ ఇట్టాగే మాట్లాడుతుంది, దిస్ ఈజ్ మై ప్రాబ్లం. యాక్చువల్లీ ఆవిడికి కాస్త మాటకి మధ్యలో కాస్తన్నా గ్యాప్ పెట్టుకొని ఒరే నాన్న నువ్వేమనుకుంటున్నావు ఒక్కరోజు అడగదు సార్, నాకు పిచ్చికాకేమొస్తుంది సార్ అన్నాడు. వాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఈజ్ నాన్ స్టాప్ మాట్లాడడం అనేది ఈజ్ అ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. అక్కడి నుంచి ఇంకొద్దిగా ముందుకు వెళదాం. శరీరంలో చూడండి మీరు, ఒక ఈసీజీ గ్రాఫ్ వచ్చి దాని మీద వెంటనే రాదు, స్లైట్ గ్యాప్ ఉంటుంది. ఆ సమయంలో ఒక కణం ఇంకో కణాలు 10 కణాలు అవుతున్నప్పుడు ఈ కణాలు అయ్యే ముందు గ్యాప్ కొంది. ఆ గ్యాప్ ఏమిటో తెలుసా మీకు? ఆ రెండవ కణం రావటం కోసం దీనికి శక్తి వస్తుంది ఆ గ్యాప్ వల్ల. ఆ గ్యాప్ని థాట్కి, అదే ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచన. ఇప్పుడు మీరు వచ్చారు ఇక్కడికి, ఎన్ని గంటలకు వచ్చారు? 10ంటికి వచ్చారా సార్? ఇంకా కూర్చోగలుగుతున్నారంటే జోహార్లో. ఎందుకంటే మెడిసిన్లో మాట అంటాం మేము, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బేర్ ద హ్యూమన్ వాయిస్ బియాండ్ 45 minutes అని. అందుకనే బెల్లు కొడతారు. ఎనీవే గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ హియర్ విత్ ర్యాప్ట్ అటెన్షన్. ఇప్పుడు ఆ అంతరంలో శక్తి వస్తుంది అనే దాన్ని ఇప్పుడు మెల్లగా మనం ముందుకు తీసుకెళ్దాం. ఆ గ్యాప్ గురించి వినండి. గ్యాప్ అనే దాన్ని నేనేమంటున్నానో కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. గ్యాప్ స్టాండ్స్ ఫర్ గెట్ అబ్సల్యూట్ పవర్. గెట్ అబ్సల్యూట్ పవర్ ఇస్ గ్యాప్. ప్లీజ్ అండర్స్టాండ్. వాట్ ఈస్ దట్ గెట్? వాట్ ఈస్ దట్ వీ నీడ్ టు గెట్? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీ చేతిలో ఒక పుస్తకం ఉంది, పుస్తకం ఆల్రెడీ ఉన్నది. నేను ఇక్కడి నుంచి అంటాను, ఇంకో ఫ్రెండ్ని పిలిచి గెట్ దట్ బుక్ అంటాను, గెట్ దట్ అంటాను. అంటే అర్థం ఏమిటి? అక్కడ పుస్తకం ముందే ఉన్నది, నీకు కావలసిందేదో అక్కడ ఉన్నది. నువ్వు చెయ్యాల్సిందల్లా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకొని నా దగ్గరికి రావాలి. దట్ మీన్స్ అవైలబుల్ ఎఫర్ట్. అండ్ నెంబర్ 3, మీ చేతిలో మిమ్మల్ని అడిగే, సార్ మీ చేతిలో పుస్తకం ఉంది కదా, ఒక 5 నిమిషాలు నేను చదవచ్చా, నాకు కావాలి, ఒకసారి చూసుకొని ఇస్తాను అంటే అర్థం యు ఆర్ ట్రైయింగ్ టు కన్విన్స్ ద పీపుల్ అండ్ ఆల్సో యూ హ్యావ్ ద క్యాపబిలిటీ అండ్ ద కాన్ఫిడెన్స్. గెట్ మీన్స్ ఆల్ దిస్ 5. వెన్ యూ వాంట్ టు గెట్ అబ్సల్యూట్ పవర్ మీన్స్ రిమెంబర్, నెంబర్ 1, ఇట్ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు చాలా మంది, మీరు కొంతమంది వినుంటారు అనుకుంటాను నేను, రేకీ పవర్లో మాట్లాడుతూ వాళ్ళు ఏమంటారు తెలుసండి, ఆల్ ద ఎనర్జీ అండ్ ద పవర్ ఈజ్ అరౌండ్ యూ, యూ మస్ట్ గెట్ ఇట్ అంటారు వాళ్ళు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. గెటింగ్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ దేర్. ఇట్ రిక్వైర్స్ ఎఫర్ట్. సో ద గ్యాప్ బిగిన్స్ విత్ గెట్. ఇట్ ఈస్ అవైలబుల్. పుట్ ద ఎఫర్ట్. హ్యావ్ క్యాపబిలిటీ అండ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. సామర్థ్యం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. అది దొరుకుతోంది, లభ్యమవుతుందంటే అది ఒక ఎరుక ఒకటి ఉండాలి. నాకు కావలసిన పుస్తకం నీ చేతిలో ఉందనే ఎరుక ముందు ఉండాలి. యు మస్ట్ బి అవేర్ ఆఫ్ ఇట్ ఫస్ట్. సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ గెట్. ఈ గెట్ దగ్గర నుంచే కనుక మనం ముందుకే కనుక వెళితే నెక్స్ట్ ఈజ్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ అనేది డిక్షనరీలో చూస్తే చాలా గమ్మత్తైన వర్డ్ అండి ఇది. వాడు ఏమంటాడు తెలుసా? ఇట్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఇంపర్ఫెక్షన్. అరే, ఫ్రీ ఫ్రమ్ ఇంపర్ఫెక్షన్ అంటే ఎటువంటి సందర్భంలో కించిత్తు లోపం కూడా లేనటువంటి పరిపూర్ణ స్థితి పేరు పర్ఫెక్షన్. దానికి ఒక చిన్న ఉపమానం చెప్తాను వినండి.
ఏమిటంటే అది ఒక శిల్పి ఒక బుద్ధుడి విగ్రహం చెక్కాడు. చెక్కి తీసుకొచ్చి ఒక చోట పెట్టాడు. మళ్ళా బుద్ధుడి విగ్రహం చెక్కుతున్నాడు. అక్కడ వచ్చినటువంటి ఒక పర్యాటకుడు విజిటర్ అంటాడు, ఏమండి బుద్ధుని విగ్రహం చెక్కుతున్నారు ఎందుకోసము అని అడుగుతాడు. ఏమీ లేదు, బుద్ధుని విగ్రహం అక్కడ పెట్టాలని నా ఆలోచన శిఖరం పైన. అదేంటండి, ఒకటి ఉన్నది కదా దానిపైన బుద్ధుని విగ్రహం, మీరు ఎందుకు తిరిగి రెండోది పెట్టాలనుకుంటున్నారు అన్నాడు. బుద్ధుని విగ్రహం చాలా బాగుంది కదా, ఇంకోటి ఎందుకని? అది నువ్వు బాగుందని అనుకుంటున్నావు కానీ ఆ విగ్రహం ముక్కు పైన సన్నని ఘాటు ఉన్నది తెలుసా అంటాడు. అంతెత్తున పెట్టారు, ఎవడు చూస్తారండి అన్నాడు. నీకు తెలియదు, నాకు తెలుసు. ఇట్ ఈస్ ఐ వాంట్ టు బి పర్ఫెక్ట్ ఇన్ మై ఎండివర్స్ అంటాడు. నాకు తెలుసు అక్కడ ఉన్నటువంటి సమస్య. సన్నటి ముక్కు దగ్గర జరిగినటువంటి ఏ ప్రమాదంతో ఉన్నదో దూరానికి ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం అందరం అంతే, దూరాన్ని అందరం చాలా అందంగా కనిపిస్తాం. లోపల లోపల ఏముందో నీకే తెలుసు, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. ప్లీజ్ రిమెంబర్. నేను అందుకనే సామాన్యంగా అంటుంటాను, వీఆర్ నాట్ వన్ అండ్ వీఆర్ త్రీ. తెలుసా మీకు? ఒకటి ఫిజికల్ యాంగిల్, రెండు సైకలాజికల్ యాంగిల్, అండ్ థర్డ్ ఈజ్ ఇంటెలెక్చువల్ యాంగిల్. నిజానికి ఒక ఫోర్త్ యాంగిల్ కూడా ఉంది, ప్రస్తుతం మీకు కొద్దిగా స్థాయి ఎక్కువ. అదొక ఆధ్యాత్మిక యాంగిల్. ఫిజికల్ యాంగిల్ అంటే ఏమిటో కాదు, మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఓకే, రేపు మీరు ఎక్కడైనా కనిపిస్తే నేను మిమ్మల్ని హలో అంటాను, గుర్తుపడతాను, మీరు నన్ను గుర్తుపడతారు. చాలా బాగుంది. ఇది అందరూ చూస్తారు, అందరికీ మనుషులు అందరినీ గుర్తుపట్టడానికి వీలుగా. రెండవ అంశం ఏమిటో తెలుసా మీకు? నాకు మాత్రమే నాకు తెలుసు, నీకు మాత్రమే తెలుసు. నాది నీకు తెలియదు, నీది నాకు తెలియదు. అది ఏ మనస్సు. నీది నీకు తెలుసు. ఇప్పుడు కూర్చున్నారు కదా, అబ్బా ఇవాళ ఉన్నాయిగా, ఎంతమంది ఉంటారో ఏంటో, బోరు కొట్టట్లేదు అని లోపల ఉంటుంది, బయటికి మాత్రం అని. అబ్బా చాలా బాగా మాట్లాడారు మాస్టర్, బోరు కొట్టాడులేండి అంటే బయటికి ఒకటి, లోపల ఒకటి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ షిజోఫ్రీనియా. మాస్టర్ ఇందాక మాట అన్నారు, నిజమైన మనిషి అనేవాడు ఎవరంటే అందులోకి వస్తాం కూడా మనం. దట్ విల్ సీ లిటిల్ లేటర్. కాబట్టి ఆ పర్ఫెక్షన్ అనేటువంటిది ఎక్కడ పర్ఫెక్షన్ లేదో నీకు మాత్రమే తెలుసు. అది తెలుసుకోవటంలోనే గెట్ అబ్సల్యూట్ పవర్లో అబ్సల్యూట్ అనే మాట. రెండవది ఏంటంటే కంప్లీట్నెస్. అబ్సల్యూట్ అంటే కంప్లీట్, చాలా గమ్మత్త, పూర్ణత్వం అంటారు మన తెలుగులో. ఈ కంప్లీట్నెస్గా ఓ మాట చెప్తాను. కంప్లీట్ అనే మాట చాలా గమ్మత్తైన మాట. ఇందాక ఎవరికో కూడా చెప్పాను ఈ మాట. ఇంగ్లీష్లో రెండు మాటలు ఉన్నాయి, కంప్లీట్ అండ్ ఫినిష్ అని. కంప్లీట్ అండ్ ఫినిష్ అంటే రెండు దాదాపు ఒకటే అనుకుంటారు అందరూ, అవునా? కంప్లీటెడ్ వర్క్ ఈజ్ ఫినిష్డ్ అండ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. మోర్ ఆర్ లెస్ మెనీ థింగ్స్ అందరం అనుకుంటాం ఒకటే అని, కానీ ఒకటి కాదు. ఒకటిలా కనిపించేటటువంటి ఏమిటంటే వినండి గమ్మత్తు, కంప్లీట్కి ఫినిష్కి తేడా. ఇఫ్ యు మ్యారీ ఎ రైట్ ఉమెన్ యు ఆర్ కంప్లీట్. ఇఫ్ యు మ్యారీ ఎ రాంగ్ ఉమెన్ యు ఆర్ ఫినిష్డ్. అంతేకాదు, నెక్స్ట్ స్టేజ్ వినండి. ఇఫ్ యువర్ వైఫ్ క్యాచెస్ యూ విత్ అనదర్ ఉమెన్ యు ఆర్ కంప్లీట్లీ ఫినిష్డ్. అండ్ ఇఫ్ యువర్ వైఫ్ టేక్స్ యూ ఫర్ షాపింగ్ యు ఆర్ ఫినిష్డ్ కంప్లీట్లీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్? వర్డ్స్ పైకి కనిపిస్తాయి కానీ ఆ ఉండాల్సినటువంటి అంతర్లీనమైనటువంటివి చాలా అమూల్యమైనటువంటివి. దయచేసి మీరు ఆలోచించండి. అబ్సల్యూట్ అంటే పూర్ణత్వం. You are total. There is no question of deviation from anything. You are totally independent. నీకు ఉన్నటువంటిది అబ్సల్యూట్ పవరు, అది నీకు. కాబట్టి గెట్ ఈజ్ ఫస్ట్, నెక్స్ట్ ఈజ్ అబ్సల్యూట్. అండ్ ద థర్డ్ థింగ్ చూడండి, ఇక్కడి నుంచి మన ప్రయాణం చాలా గొప్ప ప్రయాణం అవుతుంది. వాట్ ఈజ్ పవర్ యాక్చువల్లీ?
పవర్ అంటే పదవి కాదు, పవర్ అంటే ఖ్యాతి కాదు, పవర్ అంటే ధనం కాదు, సంపాదన కాదు, ఏది కాదు. పవర్ అంటే ఏది? కంటికి కనిపించకుండా నిన్ను నడిపించేదే పవర్. ఒక్కసారి ఆలోచించండి, ఏమిటది? ఇప్పుడు ఇక్కడ ఇన్ని లైట్లు వెలుగుతున్నాయి కదా, వైర్ ఉంది కదా, లైట్లు వెలుగుతున్నాయి కాబట్టి లోపల పవర్ ఉందని నీకు తెలుసు. నేను నిన్ను అడుగుతాను, పవర్ నాకు చూపించు అంటే, సార్ పవర్ ఉంది సార్ అందులో, ఎందుకంటే బల్బు వెలుగుతోంది కాబట్టి. అంతేగాని రియల్ పవర్ ఈజ్ వెరీ సటిల్ అండ్ యూ కెనాట్ సీ ఇట్. అలాగా మనందరిలో కూడా రియల్ పవర్ ఈజ్ డిఫరెంట్. దాని గురించి చెప్తాను, వినండి. ఇప్పుడు ప్రపంచం అంతా, నువ్వు నేను ఎక్కడైనా సరే, స్థూలంగా కనిపించేది ఏది పనికిరాదు. లెక్కేసుకోండి మీరు. స్థూలంగా కనిపించేది ఏది పనికిరాదంటే నీకు పవర్ ఎక్కడుందో చూపిస్తున్నాను, దయచేసి చూడండి. స్థూలంగా కనిపిస్తుంది, ఇక్కడ ప్లేట్లో ఆహారం ఉన్నది. యూ హ్యావ్ గాట్ వెజిటబుల్స్ అండ్ ఎవ్రీథింగ్, అన్ని ప్లేట్లో ఉన్నాయి. నిజంగా అందులో పవర్ ఉందా? అందులో పవర్ లేదు. నువ్వు తిన్నాక నీకు డైజెషన్ జీర్ణమై అందులోంచి నీకు గ్లూకోజు శక్తి వస్తే అది నీలో ఉంది, కానీ ఈ ప్లేట్లో లేదు. There is no power in the food in front of you. There is a power within after conversion. అంటే ఏమిటంటే, బయట స్థూలంగా ఉన్నదాన్ని నువ్వు సూక్ష్మంగా చేసుకొని పవర్గా మార్చుకుంటున్నావు. అక్కడి నుంచి ఇంకొద్దిగా వెళ్దాం ముందుకి. బయట ఇంత గాలి ఉంది. ఈ గాలి ఉన్నంత మాత్రాన మనుషులకి ఆ గాలి నేరుగా ఉపయోగపడదు. గాలి పీల్చుకోవాలి, పీల్చుకున్న గాలి రక్త కణాల్లోకి వెళ్ళాలి, అక్కడి నుంచి వెళ్ళి అన్ని అవయవాలకు వెళ్ళాలి. అంటే అర్థం ఏమిటి? బయట ఉన్న గాలి నీలో దాన్ని తీసుకునేటువంటి పవర్ శక్తి ఉండాలి. అందుకనే నేను సామాన్యంగా అందరికీ స్టూడెంట్ లెక్చర్స్ చెప్తూ ఉంటాను, దయచేసి అర్థం చేసుకుంటారా బాబు, బయట నుంచి నీకు శాశ్వతంగా ఏది రాదు నీలో లేకపోతే. అసలు పవర్ నీలో రావాలి. ఇప్పుడు నేను ఇంపాక్ట్ కాదు, ఏం చెప్పినా సరే మూలమైనటువంటి శక్తి నీలో లేకపోతే ఎంతమంది ఏం చెప్పినా వేస్టే. అసలు నువ్వు యు ఆర్ ద ప్రిన్సిపల్, యు ఆర్ ద సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్, యు ఆర్ ద హీరో ఆఫ్ ఎవ్రీథింగ్. దయచేసి అది గమనించండి. నేనంటూ లేకపోతే ఏమీ లేదు. కానీ ఈనాడు ఆ పవర్ని గ్రహించేటటువంటి ఒకానొక కోణము కానీ దృష్టి కానీ దాన్ని అలవర్చుకోవాలని ఇప్పుడు గెట్ అబ్సల్యూట్ పవర్లోకి మనం వెళ్తున్నాం. వాట్ ఈస్ దిస్ పవర్? వాట్ డస్ దిస్ మీన్? వేర్ ఫ్రమ్ దిస్ పవర్ కమ్స్? హోవర్డ్ గార్డ్నర్, హీ ఈజ్ వన్ ఆఫ్ ది సీనియర్ ప్రొఫెసర్స్ ఇన్ హార్వర్డ్ యూనివర్సిటీ. ఆయన ఏం చెప్పాడంటే, ఆ పవర్ని 8 చేశాడయా. 8 రకాలుగా చూపించి ఆ 8 నీలో ఉన్నాయి చూసుకోపోమన్నాడు. అంతే. ఆ 8ని నువ్వు ఏనాడైతే తీసుకొని కలగలుపుగా లోపల చేర్చుకుంటావో అప్పుడు యు బికమ్ పవర్ఫుల్ అన్నాడు. ఏమిటది 8? నేను దాన్ని 9 చేశాను. కారణం ఏంటంటే మనకి 9 అనేది చాలా ముఖ్యమైనది. ఆ 9 కూడా మీకు చెప్తాను, ఇందులో లేదు. మొట్టమొదటిగా తీసుకోండి. In the power, what is this? Number 1. The first and foremost thing is the power of language. This is called as linguistic intelligence. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా అందరూ, ఇక్కడ మాట్లాడారు, మీరు మాట్లాడుతున్నారు, అంతా మాట్లాడుతున్నారు కదా. ఈ మాట్లాడే దాంట్లో ఒక్క లోపలికి వెళ్ళి ఆలోచించండి. ప్రతి మాట వచ్చే ముందు ఇక్కడ తయారవుతుంది ముందు బ్రెయిన్లో. ఆ ఏ సందర్భానికి ఏ పదం వాడాలి, ఏ పదము తర్వాత ఏ పదము రావాలి, ఏ విధమైన వాక్య సరళి ఉండాలి, ఏ వచ్చిన వాక్యానికి ఏ విధంగా శక్తి వస్తుంది, ఇదంతా చెప్పేటువంటి దాని పేరు లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. ఈనాడు నిజమైన గ్యాప్ పవర్ ఎవరికి వస్తుందంటే, నువ్వు మాట్లాడగానే నేను వెంటనే మాట్లాడితే కాదు, ఆయన ఏం మాట్లాడారని ఒక్క నిమిషం ఆలోచించు. 1 minute థింక్ ఓవర్. 1 minute. అదేదో టీవీలో సీరియల్ ఏదో జరుగుతుంటుంది, ఒక షో అంతా ఓపెన్ చేసేప్పుడు 1 minute అంటాడు వాడు. నాకు ఆ సంగతి వాడు ఏమన్నది నాకు ఏదైనా ఆ 1 minute చాలా గొప్పగా అన్నాడు అనిపించింది. కారణం ఏమిటంటే
ఆ 1 minute ఆలోచించుకోవడానికి నువ్వు. అందుకని ఆ 1 minute ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఫర్ యూ. ప్లీజ్ అండర్స్టాండ్. అవతల వాడు ఇప్పుడు ఉన్నటువంటి అరాచకాలు వాటన్నిటికీ కారణం ఏంటంటే వాడేదో అంటాం వీడేదో అంటాం, వాడేదో, అంతేగాని మధ్యలో ఆలోచించే వాడేవాడు లేడు. అందుకని లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఇస్ ద వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్స్ యూ వాట్ ఈస్ దట్ ఐఎమ్ హియరింగ్ అండ్ వాట్ ఈస్ దట్ మై రెస్పాన్స్. ఇఫ్ యువర్ రెస్పాన్స్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్ అప్రోప్రియేట్, ఈయనతో మాట్లాడడం వేస్ట్ అంటారు. అంతేకాదు, మాటకు విలువ ఉండదు. ఈనాడు చాలామంది మాటలకు విలువ లేకపోవడానికి కారణం అదే. మాటకి విలువ మొట్టమొదటి జ్ఞాపకం పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, యంగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్. మాటకి విలువ ఎవరు ప్రపంచం ఇవ్వదు, ఫస్ట్ నువ్వు ఇవ్వాలి. ఇప్పుడు మాటకి నువ్వు విలువ ఇవ్వకపోతే ఎవడు ప్రపంచంలో విలువ ఇవ్వడు. ప్లీజ్ అండర్స్టాండ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కాల్డ్ యాజ్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. లాంగ్వేజే కనుక సరిగా లేకపోతే ప్రపంచం ఆ పవర్ని గ్రహించదు. ద లాంగ్వేజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రెండవది ఏంటి? మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మాట్లాడే దాంట్లో ఎందుకు ఈ మాట వాడాల్సి వచ్చిందంటే, రిడ్యర్డ్ కిప్లింగ్ అని ఆయన ఒక బ్రహ్మాండమైన మాట చెప్పాడు. మనిషికి మాత్రమే ఉన్నటువంటి మహత్తరమైన గుణం ఏదైనా ఉంది అంటే అది 5 టీచర్స్ అన్నాడు. వై, వెన్, వేర్, వాట్, హౌ. ఇది చెప్పేటువంటి దీని నుంచి వచ్చేటటువంటి సారమే మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ ఇంటెలిజెన్స్. అరే ఏంట్రా వీడు మాట్లాడుతున్నాడు అర్థం పర్థం లేకుండా ముందు మాట్లాడిన దానికి తర్వాత మాట్లాడడానికి ఏమీ లింకులు లేవే అనుకుంటే యూ ల్యాక్ లాజిక్ బిహైండ్, యూ ల్యాక్ ద సీక్వెన్స్ బిహైండ్. సో కాబట్టి మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఆర్ లింగ్విస్టిక్ హ్యాస్ గాట్ ఏ, అందుకు మ్యాథమెటికల్ ఎందుకన్నారో తెలుసా? దేర్ ఈస్ ఎ ఫార్ములా every step it follows. So please my dear friends understand, number 2 intelligence is mathematical or logical intelligence. What is the third? ఇది అందరికీ తెలిసిన విషయం. థర్డ్ ఇంటెలిజెన్స్ ఏమిటంటే విజువల్ ఇంటెలిజెన్స్. చూడడం అనేది చాలా గమ్మత్తైన మాట తెలుసా? అందులో మనం చూస్తున్నామంటే చాలా చాలా చూస్తుంటాం. అందుకనే నేను అంటుంటాను ఎప్పుడు, ఈ కళ్ళు కానీ చెవులు కానీ ఎట్లాంటివి అంటే దే ఆర్ జస్ట్ మెయిల్ బాక్సెస్. ఎందుకంటే చూసావు నువ్వు ఓ మంచి చక్కటి వస్తువు ఏమైనా ఓ టెలివిజన్ చూసావనుకో, లేకపోతే మీరందరూ శారీయో ఏదో చూశారనుకోండి, అది చూస్తే ఇక చూడండి చూసేది ఒక్క క్షణం, అది నాకు వస్తే బాగుండు, అది నాకు వస్తే బాగుండు, అది నాకు వస్తే. దట్ మీన్స్ ఇట్ ఈస్ ద మైండ్ విచ్ ఈస్ టేకింగ్ ద విజువల్ ఇంపల్సెస్. అందుకనే విజువల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్. అందుకనే ఆయన ఉంటారు, దాంతో బిగినింగ్ దాంతో సమస్య కూడా వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ లవ్ ఎట్ ఫస్ట్ ఐ. విజువల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద ఫస్ట్. ప్లీజ్ అండర్స్టాండ్. అందుకోసమే తిరిగి చెప్తున్నాను, చూసేటప్పుడు ఆలోచించండి, నేను చూడవచ్చా? ఈ చూసినందువల్ల నాకు జరుగుతున్నది ఏమిటి? డస్ ఇట్ యాడ్ ఎనీ వాల్యూ? దీనివల్ల ఏమైనా విలువ వస్తుందా? ఎందుకంటే పైన చెప్పిన లింగ్విస్టిక్ లాజికల్ వాటి చూస్తే ఈ విజువల్ ఇంటెలిజెన్స్ నెంబర్ 3లో పెట్టారు కానీ నెంబర్ 1 పెట్టల. దయచేసి ఆలోచించండి. అక్కడి నుంచి నెక్స్ట్ ఆడిటరీ ఇంటెలిజెన్స్. ఆడిటరీ అంటే చెవులతో. మనకి ఎంటైర్ వేదాలన్నీ ఆడిటరీ, మనకి మొత్తం ఉన్నదంతా ఆడిటరీ. ఇక్కడ చిన్న కామా పెట్టి ఇంటెలిజెన్స్ దగ్గర ఒక మాట చెప్తాను. ఇందాక భారతదేశము కల్చరు ఏదో అన్నారు కదా మాస్టర్, భారతదేశం చాలా గొప్పది అంటాను. దానికి నేను ఎంతసేపు అనే చెప్పవచ్చు, కానీ ఒక్క మాట చెప్తాను. అందులో ఒకసారి అయోవా యూనివర్సిటీలో ఐ వాజ్ అడ్రసింగ్ సమ్ స్టూడెంట్స్, బోత్ అమెరికన్స్ అండ్ ఇండియన్స్ వర్ ఆల్సో దేర్. ఆల్మోస్ట్ సెవరల్ ఇయర్స్ వెళ్తుంటే ఆ స్టూడెంట్స్ నన్ను అడిగారు, సార్ వాట్ డూ యూ థింక్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అని అడిగారు. యునైటెడ్ స్టేట్స్ ఈజ్ అ వండర్ఫుల్ కంట్రీ, ఏ కంట్రీ ఆఫ్ డిసిప్లిన్, ఏ కంట్రీ ఆఫ్ సిన్సిరిటీ, ఏ కంట్రీ ఆఫ్ నోబెల్ లారెట్స్, వండర్ఫుల్. బట్ ఆ బట్టన్ని పట్టుకున్నారు వాళ్ళు. సార్ వాట్ ఈస్ దట్ బట్ అని అడిగారు. సీ యువర్ కంట్రీ ఈజ్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ పీపుల్, but you don't have ordinary people.
What do you mean by such, sir? Ordinary people. You don't have people who make clothes. You don't have people who make sandals. You don't have people who make your gadgets of day to day. You don't have people. Everything. ఒక చొక్కా వేసుకుంటే అది బంగ్లాదేశో ఇండియా చెప్పాల్సి వస్తుంది. ఒక శాండల్స్ వేసుకుంటే ఏ ఇటలీ వచ్చాయో చెప్పాలి. ఇంట్లో ఉన్న ట్రాన్సిస్టర్లు అవన్నీ చూస్తే ఏ మలేషియా ఏ జపాన్ చెప్తారు. అంటే దే డోంట్, యు నో వాట్ యునైటెడ్ స్టేట్స్ మ్యానుఫ్యాక్చర్స్? You know anybody? What is their leading manufacturing or the industry? Arms. That is the most important industry of United States. Anyway, that is not the point. So you have got extraordinary people, you don't have ordinary people. అప్పుడు సడన్గా ఒక కుర్రవాళ్ళు వచ్చి హౌ అబౌట్ ఇండియా సార్ అన్నాడు. That means only to put you in spot. Possibly. I don't think so anyway. You know what I said? Oh, India. India is made up of extraordinarily ordinary people. Ordinarily extraordinary people. And I had guts to say. Because if you say the leading scientific advances, అందులో డెఫినెట్గా ఒక ఇండియన్ ఉంటాడు. You take space, there is an Indian. You take finance, there is an Indian. You take a White House, there is an Indian. You take anywhere, all achievements, there is an Indian behind. So we are extraordinarily ordinary, ordinarily extraordinary. This is all because we work on integrated intelligence. Auditory intelligence means you hear carefully. అసలు మన యొక్క సంస్కృతికి బేస్ ఉన్నది హీరింగ్. యు నో ఇట్. అందుకనే వేదములను శృతులు అన్నారు. శృతులు అంటే విని ఇంకోళ్ళకి చెప్పేవాళ్ళు. ఎంత పర్ఫెక్ట్గా చెప్పేవారంటే పర్ఫెక్ట్గా వినబట్టి పర్ఫెక్ట్గా చెప్పేవారు. అవతల వాళ్ళు చెప్తుంటే వీళ్ళు జాగ్రత్తగా వినేవారు. దట్ ఈజ్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆడిటరీ ఇంటెలిజెన్స్. ఎన్నిసార్లు మీరు జాగ్రత్తగా వింటారు చెప్పండి నాకు? వినడం మధ్యలో ఎక్కడికి వెళ్ళిపోతుంటాం మనసు. అందుకనే ఒకసారి ఇక్కడెక్కడో స్టూడెంట్స్ సెమినార్లో నన్ను మాట్లాడమంటుంటే పక్కన లెక్చరర్ గారు కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు నాకు తెలియదు. డైస్ మీద ఇప్పుడు జవహర్ లేడు కదా, పక్కన ఎవరో కూర్చున్నారు. ఒక లెక్చరర్ గారు కూర్చున్నారు, నేను మాట్లాడుతున్నా. నేను కాస్త మధ్యలో మంచినీళ్ళు ఏమైనా తాగుతుంటే ఆవిడ లేచి ఆర్ యు దేర్ అనేది. ఏంటమ్మా ఆర్ యు దేర్ మధ్యలో అరుస్తున్నారు ఏంటని. ఎందుకంటే వీళ్ళు ఉండరు సార్, వీళ్ళ మనసు ఎక్కడికో వెళ్తుందని. So why this is all the problem is, majority of the times we hear, but we are not here. This is the tragedy. Andukosame, there is a lot of difference between the people of power. The power of people is they hear totally. They are here. They are always hearing. And then they listen. That is the power. That is why it's auditory intelligence. Central is one of the powerful intelligence. From the auditory intelligence, we will go to the next intelligence, called as kinesthetic intelligence. Abba, ఇది చాలా పవర్ఫుల్. ఏమిటో తెలుసండి మీకు? కైనెస్థెటిక్ అంటే టచ్. ఇప్పుడు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇద్దరికి వర్తిస్తుంది అనుకోండి. బస్సు ఎక్కారనుకోండి, మీరు మీకు నచ్చని వాళ్ళు రాసుకుని వెళ్తారండి. అబ్బా, నచ్చిన వాళ్ళు రాసుకుంటే ఇంకొద్దిగా రాసుకుంటారు. అంటే కైనెస్థెటిక్ సెన్స్, you like the touch of the people whom you like. Baby and mother, father and son, brothers and everything you feel. అంతే కదా, అన్నిటికన్నా ముఖ్యం మీరు చూసారు లేదో, గాడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ హీలింగ్ టచ్. జీసస్ని నిన్నే క్రిస్మస్ అయింది కాబట్టి చెప్పుకోవాలి. వెన్ ఎవర్ హీ సేస్, హీ జస్ట్ డస్ నాట్ సే లైక్ దిస్, హీ విల్ టచ్, అండ్ దట్స్ కాల్డ్ యాజ్ హీలింగ్ టచ్. సో అలాగా టచ్ ఈజ్ అ పవర్ఫుల్. అంతేకాదు, ఇప్పుడు మీరందరికీ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఉన్నారు కదా, ఇంట్లో తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కదా. పడుకున్నావు అనుకో, చెయ్యి వేస్తారు, నువ్వు నిద్రలేస్తావు అనుకో, ఆ చెయ్యి వేసిన అమ్మ, భార్య, చెల్లెలా తెలీదా? తెలీదంటే ధన్యోస్మి, తెలిసిందంటే మీకు ఇంటెలిజెన్స్ ఉంది. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ వర్చువల్లీ. ఎ కైనెస్థెటిక్ వన్, ఎవరు నా చేతి మీద చెయ్యి వేశారు అనేది ఎప్పుడైనా చెప్పొచ్చు. అందుకనే మీరు చూడండి, బ్లైండ్ పీపుల్ హ్యావ్ గాట్ ద ట్రెమెండస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ కైనెస్థెటిక్. వాళ్ళు ఏ సమస్యలు ఎక్కడొచ్చినా సరే ముట్టుకుంటే వాళ్ళు టక్కని చెప్పేస్తారు ఫలాని వాళ్ళని. అంటే కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్
దీనికి ఒక చిన్న మాట చెప్తాను చూడండి. హౌ ద డిఫరెన్స్ బిట్వీన్ హౌ దే యూజ్ దేర్ ఇంటెలిజెన్స్. ఒకసారి కుంటివాడు గుడ్డివాడు ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారేంటో అడుగు తింటానికి. ఏం చేసేవాడు? రోజు గుడ్డివాడి భుజం మీద కుంటివాడు ఎక్కేవాడు. కుంటివాడు ఎక్కి ఇటు నుంచి ఈ రోడ్డు ఆ రోడ్డు, ఇటు తిరుగు అటు తిరుగు అని చెప్తుండేవాడు. వీడేమో అలా వెళ్తుండేవాడు. దాంతో భిక్షాటనం జరుగుతుండేది. ఒకరోజు పైన కూర్చున్నవాడు, ఒరే 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 ఇక్కడ 100 దోసకాయలు ఉన్నాయిరా, చకచకా మనం వెళ్ళి దాన్ని అంతా కలెక్ట్ చేసుకుందాం, ఈరోజు మనకి బాగుంటుంది అని. పద తొందరగా పద, ఇంకెవరు రాకుండా ఆ దోసకాయలన్నీ మనం తీసుకుందామని. ఆ గుడ్డివాడు అన్నాడు, అన్ని వేలల్లో దోసకాయలు పడున్నాయంటే అవన్నీ చేదై ఉంటాయి, దయచేసి మిత్రమా వద్దు అన్నాడు. గుడ్డివాడైన ఇంటెలిజెన్స్ వాడికి చూడండి. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్? రిమెంబర్ ద ఇంటెలిజెన్స్ ఈస్ ద వన్ దట్స్ వాట్ యు రిజిస్టర్ అండ్ యూజ్ యువర్ ఫ్యాకల్టీస్. యూజ్ యువర్, నీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి వాటిని గట్టిగా పట్టుకోవటం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెన్స్. కైనెస్టిక్ ఇంటెలిజెన్స్ నుంచి ఇంకొద్దిగా ముందుకెళ్దాం. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ చాలా ఆ స్థాయి. నేను ఎప్పుడు అంటుంటాను, ఈ ఇంటెలిజెన్స్ ఒక స్థాయి నుంచి పైకి వెళుతుంటే అది స్థాయి పెంచుతూ ఉంటుంది, నువ్వు దాన్ని లోపలికి చేర్చుకుంటే. నెక్స్ట్ స్థాయి ఏమిటి? ఓ మై గాడ్, వండర్ఫుల్. ఇట్స్ కాల్డ్ యాజ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ గనక ఒక డైరెక్టర్, ఒక సిఇఓ, ఒక టాప్ ఏదన్నా కావాలి అనుకుంటే ఇంటెలిజెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యు నో వాట్ ఈస్ దట్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్? నువ్వు ఎవరైనా మాట్లాడుతుంటే నా మాటలకి నీ హృదయం ఎలా స్పందిస్తున్నది అని నేను ముందే తెలుసుకొని నేను మాట్లాడే పద్ధతిని మార్చుకోవటము, ఆ పద్ధతిని అలాగే తీసుకెళ్ళటము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. If you are there in front of your people, just try to see how they are going to react. How is they going? నిజమైన CEO ఎవడంటే తాను మాట్లాడుతున్న దానికి immediately through his body language he finds whether they are accepting it or not. This is emotional intelligence. సామాన్యంగా మనం ఎట్లా మాట్లాడతామంటే అవతల వాడు ఎట్టున్నా సరే నేను మాట్లాడేస్తాను. ఎంతగా మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి యు ఇంజూర్ ద హార్ట్స్ ఆఫ్ ది పీపుల్ పర్మనెంట్లీ. నువ్వు అనుకో ఈ మాట మాట్లాడితే వాళ్ళకి ఇంత గాయం అవుతుంది, నేను అనుకో సార్ అయిపోయింది అంతే, దట్స్ ఆల్. 2 ముందుకెళ్తాయి, వెనక్కి రావు. ప్లీజ్ అండర్స్టాండ్, టైమ్ అండ్ ద వర్డ్. ఒక మాట ఒక కాలం ముందుకెళ్తాయి కానీ వెనక్కి రావు. నువ్వు తీసుకుందాం అనుకున్న లాభం లేదు. దట్ వూండెడ్ హార్ట్. ఎందుకు ఈ వూండెడ్ హార్ట్ అని చెప్తానంటే, మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నా కాబట్టి చక్కగా చెప్పగలను నేను మీకు. హార్ట్ ఒకసారి డ్యామేజ్ అయితే తిరిగి హార్ట్ కణాలు రావు. దట్ బికమ్స్ ఎ పర్మనెంట్ స్కార్. మీరు ఏదో ఈనాడు స్టెమ్ సెల్స్ రీజనరేటివ్ అంటారేమో, చచ్చిపోయిన సెల్ రాదు. ఈ కొత్త కణాల కోసం ఏదో ఒక తాపత్రయం మేము పడుతున్నాం అంతే. అంటే అర్థము, ఒక బ్రెయిన్ సెల్, ఒక హార్ట్ సెల్ ఒకసారి చచ్చిపోయిందా తిరిగి రాదు. అందుకనే try to be careful with your word. Don't wound anybody. ఎంతగా wound అయ్యారు అంటే possibly you start losing your people. Whatever, out of an anger or whatever it may be, you try to wound the people. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒక తండ్రి ఎప్పుడు విపరీతంగా కోపంగా ఉన్న పిల్లవాడితో పిలుస్తాడు. వాడు గ్రాడ్యుయేట్ ఏదో చేస్తున్నాడు, పిలుస్తాడు. అరే బాబు, నేను మాట చెప్తాను, నువ్వు చేస్తావా, నాకు కావాల్సిందంటాడు. అదేంటని నాన్నగారు చెప్తే చేస్తాను కదా అదే. కానీ నేను చెప్పే దాంట్లో నువ్వు ముందు బాధపడక్కల్లా, కోపం వద్దు అని చెప్తానని నేను అంటల్లా. ప్లీజ్ మరి ఏంటి చెప్పండి, మీరు చెప్తే తప్పక చేస్తాను, ఏమీ లేదు. నువ్వు కావలసినంతసేపు ఎంత మీద అరుస్తావో, ఎంత కోపంగా ఉంటావో, ఎంతమంది మీద ఉంటావో నీ ఇష్టం. నేను ఆపడం మాత్రం నేను చేయను. కానీ ఒక్క రిక్వెస్ట్. ఏమిటి నాన్నగారు? నీ కోపం వచ్చినప్పుడల్లా ఇక్కడ పెట్టాను టేబుల్ మీద కొన్ని మేకులు, ఇక్కడ పెట్టాను ఒక హ్యామర్. ఈ హ్యామర్తో ఒక్కొక్క మేకు మన కాంపౌండ్ వాల్ మీద నీకు ఎన్నిసార్లు కోపం వస్తే అన్ని కొట్టు, పర్వాలా. రోజుకి 10 కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు, నీ ఇష్టం.
కానీ తండ్రిగా నేను కోరుకునేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, నీకు ఎన్నిసార్లు కోపం వస్తే అన్ని మేకులు కుట్రా గోడలో అంటాడు. అయ్యో ఆఫ్టర్ ఆల్ ఇదే కదా మీరు అడిగింది, చేస్తాను నేను. సరే, రోజు మొదలైంది. వాడి కోపం రాగానే వెంటనే జ్ఞాపకం వచ్చింది, నాన్నగారు మేకు కొట్టమన్నారు కదా అని. సో కొట్టటం, అలాగా రోజుకి ఒక 10, మెల్లగా 6, మెల్లగా 4. తండ్రి ఆశ్చర్యపోతున్నాడు, ఏంట్రా వీడిది కౌంట్ డౌన్ అవుట్గా అయిందని, ఇంతగా కోపం తగ్గుతోంది అని. వాడికి మనసులో అందట, కోపం నాకు రావటం ఎట్లున్నా ఈ మేకులు కొట్టడం పెద్ద గొడవ అయిపోయిందని, ఈ మేకులది పెద్ద గొడవ అయిపోయిందని. అలా అయినా సరే తండ్రి మాట అన్నాడు కదా అని ఇక చివరికి ఎందుకు మేకు కొట్టడం ఎందుకు, ఈ గొడవ ఎందుకు, అసలు నేను కోపంగా లేకపోతే పీడ వదిలిపోతుంది కదా. బాయ్ హ్యాస్ బికమ్ అబ్సల్యూట్లీ క్వైట్. ఇక్కడతో కాలేదు తండ్రి. ఇప్పుడు వినండి, చూస్తాడు తండ్రి, ఏమీ లేవు కదా బాబు, రారా ఇట్లా అంటాడు. ఏంటి నాన్నగారు అన్నాడు. ఇప్పుడు నాకేం కనిపించట్లేదు. ఎందుకు నాన్నగారు కోపం దేనికి, మేకులు దేనికి, నేను అన్నీ వదులుకున్నాను. చాలా సంతోషం, కానీ నాతో రా అంటాడు. తీసుకెళ్తాడు. మొత్తం తీసేసే ఆ మేకులు అంటాడు. మొత్తం మేకులు ఉన్న 20, 25, 30 అన్నీ తీసేశాడు. కొడుకుని దగ్గరికి లాగుతాడు. ఆ గోడ ఎలా ఉందో చూడమంటాడు. అన్ని చిల్లులు పడి ఉన్నది మేకులతో. నువ్వు ఇన్ని గుండెల్లో చిల్లులు పెట్టావు తెలుసా అని అడిగాడు. ప్లీజ్ అండర్స్టాండ్, ఇన్ హౌ మెనీ హార్ట్స్ యూ హ్యావ్ పుట్ ద హోల్స్. దే ఆర్ ఇర్రిపేరబుల్ అండ్ యూ లాస్ట్ సో మెనీ హార్ట్స్. జీవితము చాలా అమూల్యమైనది. ఇలాంటి దాంట్లో మనం ఈ విధమైనటువంటి చేసి ప్రజల్ని, మనుషుల్ని పోగొట్టుకోవడం దేనికి, దయచేసి ఆలోచించండి. కాబట్టి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద వన్ దట్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. కారణం ఏమిటంటారేమో, ఒక భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, స్నేహితుడు కావచ్చు, నేను మాట్లాడితే వాడు ఏం అనుకుంటాడో, నేను ఇలా మాట్లాడితే నేను వీడిని పోగొట్టుకుంటానేమో, నేను ఇలా మాట్లాడితే ఏ విధమైన స్పందన వస్తుందని ఒక్క నిమిషం ఆలోచించు. దట్ ఈస్ ద గ్యాప్. ఒక్క నిమిషం ఆలోచించు, నేను ఇలా మాట్లాడితే ఏమవుతుంది అనేది. దట్ ఈజ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్, మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పవర్స్. ఫ్రమ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ విల్ గో టు ద నెక్స్ట్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటో కాదు. టు బి న్యాచురల్ ఈజ్ ఇంటెలిజెన్స్, యు నో, దట్ ఈస్ a wonderful thing. But what has happened today is, to be unnatural has become intelligence. Naturalistic intelligence lo you remain as you are. ఏ విధమైనటువంటి పైన ముసుగులు ఏమీ లేవు, ఏమీ ఉండకూడదు. నిజమైన మనిషికి ఇంటెలిజెన్స్ అంటే he does not wear any mask. There is no mask at all. Please, my dear friends, understand this. In this naturalistic, this one, ఒక్క మాట చెప్తాను, అన్యాచురల్ అయితే ఏమవుతుందో దయచేసి వినండి. ఒకసారి నేను నెక్లెస్ రోడ్లో అక్కడ ఫ్లవర్ షో జరుగుతోంది. మీ అందరూ తెలిసే ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి మంచి ఫ్లవర్ షో జరుగుతుంది. సో ఫ్లవర్ షోకి వెళ్ళాను. అక్కడ చాలా చక్కటి గులాబీలు అవన్నీ ఉన్నాయి. ఒక దాంట్లోకి వెళితే ఏమి అరచేయంత గులాబీలు బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను అలా చూసి ఆనందిస్తుంటే అతను వచ్చాడు, షాప్ ఓనర్. మాస్టారు, మీరు చాలాసేపు చూస్తున్నారు, మీకు ఆనందంగా ఉన్నట్టుంది, చూస్తే ఒక మాట చెప్తాను సార్. ఏమిటి చెప్పు అన్నాను. వాడు చెప్పింది యథాతథంగా దయచేసి వినండి. సార్, దిస్ ఈజ్ ఎ రెడ్ రోజ్, దిస్ ఈజ్ ఎ వైట్ రోజ్, దిస్ ఈజ్ ఎ లిలాక్ రోజ్, దిస్ ఈజ్ ఎన్ ఎల్లో రోజ్ అండ్ దిస్ ఈజ్ రోజ్ అన్నాడు. యు గాట్ ద పాయింట్? దిస్ ఈజ్ ఎ రెడ్ రోజ్, దిస్ ఈజ్ ఎ వైట్ రోజ్, దిస్ ఈజ్ ద ఎల్లో రోజ్, దిస్ ఈజ్ ద లిలాక్ రోజ్ అండ్ దిస్ ఈజ్ రోజ్. నేను అన్నాను, డూ యూ నో వాట్ యు హ్యావ్ సెడ్? ఎస్ సార్, నాకు తెలుసు మాస్టారు. ఎందుకంటే నేను అన్నది రోజు భగవంతుడు సృష్టించింది సార్, ఈ మిగతావన్నీ మేము మ్యానిపులేట్ చేశాం సార్ అని. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మ్యానిపులేటెడ్.
మ్యానిపులేట్ చేసినందుకు చాలా గొప్పగా ఫీల్ అవ్వచ్చు కదా మీరు అన్నారు. గొప్పగా మీరు చూసారులే, ఈనాడు బోకేల్లో ఈ ఫ్లవర్స్ అన్నీ ఇస్తే నాకు వాళ్ళ మాటలు జ్ఞాపకం వస్తాయి. ఏమన్నాడో తెలుసండి అతను, ఎంత చక్కగా అన్నాడో. మ్యానిపులేట్ చేస్తే చాలా సంతోషించాలి కదా, ఇన్ని రకాల కలర్స్ రోజులో వస్తాయని మాకేం తెలుసు, నువ్వు చేసావు కదా. కాదు మాస్టర్, వెన్ యు మ్యానిపులేట్ యు మే హ్యావ్ ది ఫార్మ్ బట్ యు లూజ్ ద ఫ్రాగ్రెన్స్ అన్నాడు. నిజమైనటువంటి రోజుకి దేర్ ఈస్ బోత్ ఫార్మ్ అండ్ ఫ్రాగ్రెన్స్. ఆర్టిఫిషియల్ థింగ్స్ లూజ్ ద ఫ్రాగ్రెన్స్, యు ఆర్ ఫార్మ్ ఓన్లీ. మనం అందరము ఆకార మానవులం కానీ ఆచార మానవులం కాదు. ప్లీజ్ అండర్స్టాండ్, వెన్ వన్స్ యు బికమ్ బోత్ ఫార్మ్ ఫ్రాగ్రెన్స్ ఆర్ సేమ్. ఆ మనిషి నడిచొస్తుంటే ఆయనతో మాట్లాడాలనిపించాలి, అరే ఆయన వచ్చి కూర్చుంటే బాగుంటుంది అనిపిస్తుంది, వినాలనిపించాలి. అంతేకాని వాట్ యు స్పీక్. నేను ఎన్నోసార్లు చూస్తాను, చాలా చోట్ల చూస్తాను. ఈ మాట మీకు తప్పనిసరిగా చెప్పాలి. నేను మెడిసిన్లో ఉండగా నాకు ఫిజియాలజీ ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన దాదాపు ఫిజియాలజీ లెక్చర్లో 1.5 hours స్మోకింగు ఎఫెక్ట్స్ మాట్లాడాడు. గుండె ఇలా దెబ్బతింటుంది, మజిల్స్ ఇలా దెబ్బతింటాయి, ఊపిరితిత్తులు ఇలా చాలా ఏమి ఇలాబొరేట్గా బ్యూటిఫుల్గా చెప్పాడో తెలియదు. అయిపోయింది. ఒక నెలల తర్వాత నేనేదో మార్కెట్కి వెళ్ళాను, సూపర్ మార్కెట్కి. ఒక స్టేర్ కేస్ కింద ఇన్సిగరెట్ తాగుతున్నాడు. మాస్టారు మీరే కదా సార్ సిగరెట్ వల్ల ఇన్ని అనర్థాలు అని చెప్పి మీరు తాగుతున్నారేంటి సార్ అని అడిగా. బికాజ్ ఐ వాజ్ ఎన్ ఇడియట్. అదేంటి సార్ మీరు అట్లా ఇట్లా తాగుతాం, అరే అది మీకు రా నాకు కాదురా అన్నాడు. వెన్ వన్స్ యూ ట్రై టు ప్రీచ్ సమ్వన్ ఎల్స్ వాట్ యూ డు నాట్ డూ ఆర్ వాట్ యూ డు నాట్ ప్రాక్టీస్, పాసిబ్లీ దట్ వాల్యూ హ్యాస్ నో వాల్యూ. ఈనాడు ప్లాట్ఫామ్ మీద, అందుకనే ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, వేదిక మీద మాట్లాడేటువంటి నేను అనకూడదు కానీ మాటలు, పేపర్లో పడేటువంటి రాతలు దయచేసి నమ్మకండి. until unless you yourself has got an experience of that. అందుకనే విలువలన్నీ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి న్యాచురల్గా ఉండండి మీరు. న్యాచురల్ మీన్స్ యూ లుక్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ బిహేవ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ హ్యావ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఫ్రాగ్రెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఏమిటో అని అడగచ్చు. ఏంటి సార్ మా ఒంటి నుంచి చెమట అంటారేమో. కాదు కాదు, దయచేసి ఆ ఫ్రాగ్రెన్స్ అంటే అర్థం ఒక చక్కటి చిరునవ్వు. ఆయన పక్కన నుంచోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఆవిడ పక్క ఎవరి దగ్గరైనా అనిపిస్తుంది అనుకోండి, దట్ ఈస్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లైఫ్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అబ్బా ఎప్పుడు వెళ్ళిపోదాం ఎదురుగా వచ్చితేనే భయం. కారణం ఏంటంటారు? వీ లాస్ట్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ద లైఫ్. సో న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ ఇస్ ద వన్ వేర్ యూ హ్యావ్ ట్రమెండస్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్. దెన్ నెక్స్ట్ కమ్స్ ది నెక్స్ట్ ఇంటెలిజెన్స్, ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇది 8వది. ఎగ్జిస్టెన్షియల్ అంటే ఏమిటో కాదు. ఫర్ మీ టు ఎగ్జిస్ట్, నాకు దాహం అవుతుంది, నౌ ఐ హ్యావ్ వాటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ విల్ టేక్ ఇట్. ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ, ఐ విల్ ఫైండ్ అవుట్ వేర్ ద ఫుడ్ ఈజ్ అవైలబుల్ అండ్ దట్ ఫుడ్ దట్ సూట్స్ మీ. దిస్ కైండ్ ఆఫ్, ఎక్కడ నా ఆహారం ఉన్నది, ఎక్కడ నేను తాగవలసిన నీళ్లు ఉన్నాయి, ఇది కూడా ఇంటెలిజెన్స్ అని ఎందుకన్నారంటే నీకు దాహం వస్తే ఇష్టం వచ్చినతో తాగమని కాదు, ఎక్కడ తాగాలి, ఏ విధమైన నీరు తాగాలి, దానివల్ల నాకు ఏమి అనర్థాలు రావు కదా అని అనుకునేటువంటిది ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్లో? ఒకసారి ఒక స్కూల్కి నేను August 15th అంటే ఇది పిలిస్తే వెళ్ళాను. జెండా వందనం అంతా అయిపోయింది, ఏదో మాట్లాడు. ఎదురుగ్గా ఒక స్టూడెంట్స్ అందరు నుంచొని ఉన్నారు. మీకు తెలుసు కదా, వాళ్ళందరూ లైన్స్లో నుంచుంటే మొట్టమొదట నుంచున్న వాళ్ళని హెడ్ బాయో హెడ్ గర్ల్ ఏదో అంటారు. వాళ్ళందరూ నుంచొని ఉన్నారు. మాట్లాడడం అయిపోయింది. మేడం గారు, ప్రిన్సిపల్ గారు అంటే ఒక్కసారి మీతో మాట్లాడాలండి అన్న. ఏంటండి డాక్టర్ గారు అన్నారు. మీ హెడ్ బాయ్స్ హెడ్ గర్ల్స్ని చూశారా అన్న. ఏం చూశానండి, నాకు తెలియదే ఉందన్న. ఒక్కళ్ళకి ఆరోగ్యం లేదండి, ఒక్కొక్కడు ఇంతలా ఉన్నాయండి. వాడు నిజంగా హెడ్ బాయ్, లడ్డు బాయ్ అన్నమాట. అప్పుడు ఆవిడన్న మాట ఏంటంటే, మీరు ఆలోచించండి డాక్టర్ గారు, ఏం చెప్తామండి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఈ మ్యాక్డొనాల్డ్స్, ఈ డామినోస్, ఈ పిజ్జా హట్స్ పంపిస్తే పిల్లలు ఇలా కాకుండా మరి ఏమవుతారు సార్ అని అడిగింది. అంటే తల్లిదండ్రులు ఆర్ ద రెస్పాన్సిబుల్.
కానీ తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ అంటే ఒక వయసులో వచ్చింది, ఇప్పుడు కూడా నువ్వు వెళ్తే నేనేమనాలి? ఇప్పుడు నాకు తెలుసు కదా అలా ఉంటాం అనేది అనారోగ్యం, బట్ స్టిల్ యూ ఎంజాయ్. అందుకని ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ మీన్స్ ద ఇంటెలిజెన్స్ దట్ మేక్స్ యూ టు ఎగ్జిస్ట్ ఇంటెలిజెంట్లీ అండ్ హ్యాపీలీ. దట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్. ఆఖరి ఉన్నది ఏదో ఉంది తెలుసా? ఇది నిజంగా మీలో ఒక్క మనిషి అయినా అచీవ్ చేస్తే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద యూనివర్స్. ఐ కెన్ సర్టన్లీ టెల్ యూ. దిస్ ఈస్ కాల్డ్ ఎ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. Many of us do not think spirituality is also intelligence. But of course, without spiritual intelligence, no other intelligence works. No other intelligence works. What is this intelligence? నేను ఎక్కువసేపు కాలం తీసుకోకుండా ఇది ఎందుకంటే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఉదంతం చెప్పి తీరాలి. దయచేసి వినండి. మీరందరికీ తెలుసు జయదేవుడు. జయదేవుడు ఒకసారి రాజస్థానంలో రాజుగారు జయదేవుని యొక్క అష్టపదులు ఆ గీతాలన్నీ విని జయదేవుడికి, నేను అయ్యా మీరు మరేమీ అనుకోవద్దు, నేను ఇంత బంగారాన్ని అంతా మీకు ఇస్తున్నాను, దయచేసి మీరు తీసుకోండి ఆ సంపదని. జయదేవుడు వద్దంటాడు. నా సంతోషం కోసం తీసుకోండి అని మూట కట్టిస్తే మూట కట్టి ఇట భుజాన్ని వేసుకొని వెళ్తుంటాడు జయదేవుడు. ఇది గమనించినటువంటి దొంగలు ఈ చేత్తో పట్టుకున్నాడు కదా జయదేవుడు, ఈ చేతిలోంచి లాక్కోవడం ఎలాగో తెలియక చేతులు రెండు చేతుల్ని ఖండించి ఆ ధనాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. జయదేవుడు అలా చూస్తూ ఉంటాడు. చేతుల్ని రక్తం గారుతుంటే కింద పడిపోతాడు. అక్కడ వచ్చిన జనం ఎవరో జయదేవుని గుర్తుపట్టి రాజుగారికి చెప్పి అక్కడికి సపర్యల కోసం అంతా పంపిస్తారు. జయదేవుడు అంతఃపురంలో ఉండి ఒక్కసారి రాజుగారు బాధపడతాడు. ఏమండి మీ చేతులు ఇలా అయిపోయాయని బాధపడతాడు. జయదేవుడు ఏమన్నాడో తెలుసా? నేను ఎవరి దగ్గర ఏది తీసుకోనని ఆ కృష్ణ పరమాత్మ ముందు నేను ప్రతిజ్ఞ చేశాను. మీరు నాకు చేతుల్లోకి వద్దనని ఇచ్చారు, ఇవి పాపపు చేతులని ఆయనే ఖండించాడు. నేను ఎవరిని తప్పు పట్టనన్నాడు. నేను ఎవరిని తప్పు పట్టనన్నాడు. ఆహా మహానుభావ, ఏమయ్యా నువ్వు? ఇంత లోపల జరిగింది ఏమిటంటే, ఇలా జరిగింది అనే సంగతి తెలుసుకొని రాజభటులు ఈ దొంగలనిద్దరిని పట్టుకొని తీసుకొస్తారు. అక్కడ ఎదురుగా జయదేవుడు ఉంటాడు, యువతల దొంగలు ఉంటారు, రాజుగారు ఉంటారు. ఇక చూడండి, దొంగలకి వణుకు పుడుతుంది, మమ్మల్ని గుర్తుపడతాడు, ఈయన ఏమన్నా చేస్తాడేమో, ఇంకా ఎట్లయినా సరే ఈయన కారాగారం చేస్తారని ఉడికిపోతుంటాడు. జయదేవుడు ఏమంటాడో తెలుసా? అయ్యా, వారికి ఈ జీవిత అవసరం కోసం కొంత ధనము అన్నీ కావాల్సి ఉంది, వాళ్ళకి ఇచ్చి పంపించండి అంటాడు. ఆశ్చర్యపోతారు. ధనం ఇస్తారు. ఇస్తే చూడండి, మీరు ఇప్పుడు జరిగినటువంటి గమ్మత్తు ఏమిటో చూడండి. ధనం అంతా ఇచ్చిన తర్వాత రాజభటులు ఆ దొంగల్ని దొంగల్లా అనుకున్న వాళ్ళని బయటికి పంపించి వాళ్ళకి కావలసిన డబ్బులు ఇచ్చి అంతా పంపిస్తుంటే, అదేమిటి జయదేవుడి చేతులు కట్ చేశారు, మీరేమో దొంగలని నిర్ధారింపబడ్డారు, అయినా సరే ఆయన ఏం కాకుండా మీకు ధనం ఇప్పించాడే, అసలు ఏమిటి మతలబు అని అడుగుతారు. ఆ దొంగలు ఏమంటారు తెలుసా? జయదేవుడికి మేము ఎప్పుడో మంచి చేశాం సార్, అందుకని ఆయన మాకు ఇచ్చేసాడంటారు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ లైఫ్ వితౌట్ అ ఫ్రాగ్రెన్స్. చూశారు లేదో? ఆహా, అలాగా. అలా అనుకుని వీళ్ళిద్దరూ ఆ ధనం అంతా తీసుకొని అప్పుడు జయదేవుడి దగ్గర దొంగిలించి అంత ఆనందంతో పరిగెడుతూ ఉంటారు. ఒక్కసారి కొండ మించి కింద పడతారు, ఇద్దరు మరణిస్తారు. ఈ వార్త రాజుగారి దగ్గరికి వెళ్ళి జయదేవుడికి చెప్తారు, మీకు దొంగతనం చేసి సంపదను తీసుకుని వాళ్ళిద్దరూ మరణించారని. జయదేవుడు ఏమంటాడో తెలుసా? అయ్యయ్యో, జయదేవుడి దగ్గర సహచర్యంలో జయదేవుడి పక్కన నడిచి జయదేవుడి పక్కన ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇంత పెద్ద శిక్ష పడిందా? ఇక నా దగ్గరికి ఎవరు రారు, నేను ఇద్దామనుకున్నా నా దగ్గర రారు, వాళ్ళ నిజంగా నా పేరు వల్ల వాళ్ళు చనిపోయారని బాధగా ఉంది రాజా అంటాడు. దట్ ఈస్ ద స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. రిమెంబర్ వన్ థింగ్, ఏనాడే గనక అవతల మనిషిలో పరివర్తన వచ్చేటట్టు మన గుణగణాలు ఉంటాయో, దట్ ఈజ్ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఈ 9 ఇంటెలిజెన్స్లను తీసుకోవటమే ద పవర్.
When once you come to this, we shall come to the last aspect of that. How do you really proceed implementing your power? How do you proceed? Now I told you about get. I told you about absolute. And I told you about power. We have seen that gap. What is this? How do we get it? How do we implement it? Please, my dear friends, మొట్టమొదటగా వీటన్నిటిలో గ్యాప్ను చూస్తున్నప్పుడు మనిషి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందో చూడాలండి. ద రియల్ పవర్ ఈజ్ యువర్ పాజిటివ్ యాటిట్యూడ్. ఈ ఇంటెలిజెన్స్ అంతా క్రోడీకరిస్తే నీలో రావలసినటువంటి ఆ దృష్టి బాగుండాలి. దృష్టి అంటే ఏమిటంటారేమో చెప్తాను వినండి. ఈనాడు 99% సరి అయిన దృష్టి లేదు. ఎందుకంటున్నానో మీకు తెలుసు. మన దృష్టిలో అసలు దృష్టే సృష్టి నిజం మాడితే ఎందుకు ఈ దృష్టి ఈ విధమైన యాటిట్యూడ్ అయిపోయింది? పెద్ద చిన్న అందరికీ దృష్టి ఎందుకు ఒక విధమైన వక్రంలో వెళ్ళిపోయింది? ఒక్కసారి చెప్తామేనండి. ఒకసారి ఒక పెద్ద గులాబీ పువ్వు తీసుకొచ్చి చాలా అందమైంది. ముగ్గురు, ఒక పిల్లవాడు, ఒక 25 ఏళ్ల యువకుడు, ఒక 70 ఏళ్ల పెద్దవాడు, ముగ్గురు నుంచున్నారు. యువతలు ఆయన అన్నాడు, బాబు నాన్న ఈ గులాబీ పువ్వు చేతిలో తీసుకోరా అన్నాడు. ఆ చిన్న పిల్లవాడు 6-7 ఏళ్ళు కదా, వాడి చిన్న చెయ్యి ఇంత పెద్ద గులాబీ పువ్వు. అబ్బా అంకుల్ ఎంత అందంగా ఉంది ఈ గులాబీ పువ్వు, ఎంత సాఫ్ట్గా ఉంది, ఎంత చక్కటి ఫ్రాగ్రెంట్గా ఉంది, నాకు ఇస్తారా అని అడుగుతాడు. చాలా సంతోషం రా నాన్న ఇక్కడ పెడతాడు. ఆ 25 సంవత్సరాల వాడిని తీసుకోరా గులాబీ పువ్వు అంటాడు. వాడిని తీసుకోని అంటాడు. వీడేమో వెంటనే తీసుకున్నాడు, వాడు నేను తీసుకోని అంటాడు. అదేమిటి అంత చక్కటి గులాబీ పువ్వు తీసుకోని అంటావని. అలాంటి గులాబీ పువ్వు ఇచ్చే ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది సార్. హీఈస్ ఎ రూయిన్డ్ ఫెలో. దట్ మీన్స్ ఈ గులాబీ పువ్వు వాడికి ఎప్పుడుదో ఉన్న స్మృతిలోకి వచ్చి దట్ హీ రిఫ్యూజెస్ టు ఎంజాయ్ ద ఫ్లవర్. ఇక చూడండి 70 ఏళ్ళాడు. సార్ మీకు ఈ గులాబీ పువ్వు తీసుకోండి సార్ అన్నాడు. ఆయన చేతిలో తీసుకున్నట్ట. బాగుంది కానీ ఇది పబ్లిక్ గార్డెన్స్లోదా షిరిడీలోదా ఎక్కడైతే నీకెందుకురా? ఆయనకి కంపారిజన్. వెన్ వన్స్ యు గ్రో యూ విల్ డిపెండ్ టోటలీ కంపేరింగ్ పీపుల్. ఐ డోంట్ నో, న్యాయంగా మాడితే గార్డెన్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి కానీ ఈ పువ్వు బాగుందా ఆ పువ్వు బాగుందా, యూ విల్ నెవర్ ఎంజాయ్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్ టైం. ఎందుకు కారణం అంటానేమో మామూలుగా అని కాదు. ఇప్పుడు చాలామంది నేను కాలేజీలో చూస్తా, ఆ మాస్టర్ బాగా చెప్తారు, ఈ మాస్టర్ బాగా చెప్తారు, ఆ పాట బాగుంది, ఈ పాట బాగాలేదు. నిజానికి అన్ని పాటలు బాగున్నాయి, అందరూ మాస్టర్లు బాగున్నారు, నువ్వే బాగాలేదు. ఎందుకు కారణం అంటే నువ్వు వినేదాన్ని ప్రేమిస్తే అన్నీ బాగుంటాయి, నువ్వు వినేదాన్ని ప్రేమించకపోతే ఏది బాగుండదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ యాటిట్యూడ్ ఇదే కనుక వచ్చినప్పుడు హౌ డు వీ ఇంప్లిమెంట్? If you note down whatever I am going to say, at the end of the gap, get absolute power. You will be on the top of the existence. You will become a role model. Listen to me. How do we go about it? ఇది హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ కాదండి. కానీ హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ గురించి చెప్పే ముందు కూడా ఈ ఇంటెలిజెన్స్లో చిన్న భాగం కాబట్టి చెప్పి ముందుకెళ్తాను. ఒకసారి హార్వర్డ్ యూనివర్సిటీ డీన్స్ ఆఫీస్ ముందు 2 వృద్ధ దంపతులు కూర్చొని ఉన్నారట. పాపం కోటు సరిలేదు, అంత బాగలేదు. ఇద్దరు ఆల్మోస్ట్ 75-80 ఇయర్స్ 2 దంపతులు కూర్చొని ఉన్నారు. ఎక్కడ? హార్వర్డ్ డీన్స్ అపాయింట్మెంట్ కోసం. డీన్ మొట్టమొదటి నాకేమీ అసలు టైం లేదన్నట్టు, ఒక్క 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతామని. సరే లోపల రండి అంటాడు. వాళ్ళు వచ్చి చూసి వాట్ కెన్ ఐ డూ అంటాడు డీన్. ఏమీ లేదు, వీ వాంట్ టు డొనేట్ సమ్ థింగ్స్, డూ యూ హ్యావ్ ఎనీ ప్రాజెక్ట్స్ అని. డీన్ పైన నుంచి కింద చూసారు, వీళ్ళకి బట్టలే సరిగా లేవే, వీళ్ళు హార్వర్డ్లో ప్రాజెక్ట్స్ చేస్తారా? ఆల్ రైట్ సార్, టెల్ us this, ఎనీ ప్రాజెక్ట్స్ వాట్ యూ హ్యావ్ గాట్? వీ హ్యావ్ గాట్ ఎ లైబ్రరీ ప్రాజెక్ట్ విచ్ కాస్ట్ అబౌట్ $1 million. ఎనీథింగ్ ఎల్స్? We have got a projects for R&D development, everything which costs about $1 billion. Anything else? దీనికి పిచ్చెక్కిపోయింది. వీళ్ళు పిచ్చాళ్ళ నే పిచ్చాళ్ళ? ఎందుకంటే లైబ్రరీ చెప్తే $1 million వాట్ ఎల్స్ అంటాడు, R&D డిపార్ట్మెంట్ $1 billion అంటే వాట్ ఎల్స్ అంటాడు.
ఏంటిదంతా గమ్మత్ అనుకొని, ఎక్స్క్యూజ్ మీ, యూ బోత్ ఆర్ వేస్టింగ్ మై టైమ్, అండ్ నాట్ ఓన్లీ దట్, యు ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ హార్వర్డ్ యూనివర్సిటీ, యు మే నౌ లీవ్. ఈ ఇద్దరు బయటకు వస్తారు. యు నో దట్ వైఫ్ అండ్ హస్బెండ్ వాట్ దే వర్ టాకింగ్. The poor fellow doesn't know why we are here. Our son studied here and became one of the finest scientists in the country. And we want to do something back to Harvard University. This man does not know the value of our heart. And now listen, my dear friends. You know what the wife says? Now let us leave this west coast, let us go to east. Right into the California, both this old couple land. Let us build a university which competes with the Harvard University. That is the Stanford University. Imagine that. There are two mistakes that have happened. First of all, do not underestimate others. Whoever is sitting in front of you, do not think they do not have any capacity or do not have any strength. Our greatest worry is, వీడేమిట్లే. No, he may be a giant. ఒక వామనావతారం కూర్చున్నాడేమో ఎదురుగా నిన్ను మింగటానికి. Please understand all this. Give value to the people in front. And not only that, when you lose them, you lose forever. Today, one of the strongest competitors for Harvard is Stanford. People are crazy to join. Why I am trying to say all these things is, whatever the power you have got it, the greatest power is to understand others. If you do not understand, possibly we miss the humanity as a whole. Andukani, to implement the absolute power, now come to the word. Where from this has come? This is not from Harvard Business School. This is not from Yale University or Stanford. This golden rule of your excellence to become one of the tops in the world comes from Yoga Vasishtha, or written by Valmiki and delivered by Vasishtha. You know what is it? He said, to be a top in the world, what is that required? Sputata, satyata, satta, samata, shanta, dhirata, nirvikalpata, maitri, karuna, kirti, aryata. Sputata, clarity. You want to have a purposeful life. You want to have the power. Most important. Sputata, are you clear of what you are talking? Are you clear of what you are doing? Many times, నేను నిన్ననే గీతం యూనివర్సిటీలో మాట్లాడుతూ ఓ మాట అన్నాను. మీకందరికీ కాలం యొక్క విలువ తెలియడం లేదు. ఎందుకు కాలం విలువ తెలియడం లేదని అన్నాను తెలుసా? దయచేసి మీరందరూ వినండి జాగ్రత్తగా. అన్నిట్లో కల్లా దేవుణ్ణి చూసినా చూడకపోయినా పర్వాలేదు, కాలం విలువ తెలుసుకోండి. పరమేశ్వరుడికి మరో రూపం ఏదైనా ఉందంటే కాలం. వెళ్ళిపోయిన కాలం తిరిగి రాదు. కాలం ఏమిటో తెలుసా? దయచేసి వినండి. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నారు. సంవత్సరం పాటు కష్టపడి 1-2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాయి. యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ 1 or 2 సబ్జెక్ట్స్. అయ్యయ్యో, సంవత్సరం అంతా చదివానే నాకు 2 సబ్జెక్ట్స్ పోయాయి అనుకుంటే సంవత్సరం కాలం విలువ తెలియదు. ఆల్ రైట్, కమ్ టు దట్. ఇక్కడ చాలా మంది గర్ల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఈవెన్ లేడీస్ ఉన్నారు, who are mothers and everything. Please understand, a pregnant mother who delivers 1 month before and the baby is declared premature, and the incubator, the anxiety of mother, అయ్యో ఈ బిడ్డ ఇంకో మంత్ గర్భంలో ఉంటే ఎంత బాగుండేది, she cries. That is the value of 1 month. My dear friends, when I was once in Nizam's Institute, ఒక ఆయన, he is only an editor of a weekly. He came to my hospital with blood pressure and diabetes, everything. అదేంటి మాస్టర్, మీరు చక్కగా హాయిగా పత్రిక నడుపుతున్నారు, మంచి పేరుంది, మీకేంటి బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్? యు నో వాట్ హీ సెడ్? ఏం చెప్తాను డాక్టర్ గారు, 1 వారం పత్రిక వచ్చిందంటే ఇంకో వారం తన్నుకుంటూ వస్తుంది. ఆ వారంలో పేజీలు ఎలా నింపాలా, ఏమి వార్తలు వేయాలా, నలుగురు చదివేటట్టు చేయాలి అని ఎంత బాధపడతాం. ఎవ్రీ వీక్ ఇస్ అ డెలివరీ అండ్ ప్రెగ్నెన్సీ అండ్ పెయిన్ ఫర్ మీ.
దట్ ఈస్ వై ఐ గాట్ హైపర్ టెన్షన్. 1 week వాల్యూ మీరు తెలుసుకోండి దయచేసి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 week? యూ ఆస్క్ ద ఎడిటర్. ఆల్ రైట్, కమ్ టు దట్ 1 minute. You are coming to the hospital with one patient, 1 hour or 1 minute, and serious. డాక్టర్ని అడుగుతారు, ఏమండి మా పేషెంట్ ఎలా ఉన్నారు? చెప్పలేము కొన్ని గంటలు దాటితే తప్ప. అంటే అర్థం మనసులో ఏమనిపిస్తుంది? ఆ గంటలు ఎలా ఉన్నాయి, ఆ గంటల్లో ప్రాణం ఉంటుందా ఉండదా, ఆ గంటల్లో ప్రాణం వెళ్ళిపోతుందేమో. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దోస్ అవర్స్? ఇప్పుడు గంటలు కూర్చొని గాసిప్ కొడతారు. People don't understand the value of time at all. అక్కడి నుంచి ఇంకా వద్దాం. We'll come to the 1 second importance. 1 second. Recently, I think you all must have seen also and noticed. Outer Ring Road, you go at 140 kilometers on the motorbike. Tuck, at a lorry comes and you will have a head-on and everything. You jump and finally all gone. In 1 second, life is gone. What is the value of 1 second? Come to the last step, remember, you and I watch Olympics. What is the difference in running or swimming between a gold medalist, bronze medalist and it is 0.01 milliseconds. Do you worship the minutes and hours like that? If you really worship the minutes and hours, our lives will not be like this. కానీ మనం చేసేది ఏంటి? బస్ స్టాండ్కి వెళ్తాం, ఏమండి విజయవాడకు నిజామాబాద్కు బస్సు ఎప్పుడండి అని అడుగుతారనుకోండి. ద బస్ ఈజ్ డిలేడ్ బై 1 hour. ఏంటండి ఆర్టీసీ, అది ఎప్పుడు బాగా పనిచేసింది కనుక. కీప్ ఆన్ స్కోల్డింగ్ ద ఆర్టీసీ రైట్ లెఫ్ట్ బికాస్ ద బస్ ఈజ్ డిలేడ్. యూ గో టు ద రైల్వే స్టేషన్, ద ట్రైన్ ఈజ్ డిలేడ్ బై 15 minutes. రైల్వేస్ ఎప్పుడు అంతే, నేను వెళ్ళి నమ్ముకొని అసలు రాకూడదు. యూ స్కోల్డ్ ద రైల్వేస్. ఇంకా మా ప్రొఫెషన్ గురించి చెప్తా. యూ బ్రింగ్ ఎ పేషెంట్ అండ్ ఎవ్రీథింగ్ and the doctor is on the rounds or anything. Sir, డాక్టర్ గారు వస్తారండి రౌండ్. ఏంటంటే డాక్టర్లు ఎప్పుడు ఉండరు వీళ్ళు. That means you want everybody to be at your beck and call and you do not have discipline. What a great paradox. కాలము డిసిప్లినే తెలియనప్పుడు జీవితానికి విలువ తెలియనే లేదు. చివరికి ఔన్నత్యము, మనిషికి ఉన్నతత్వం రమ్మనమన్నా రాదు. Understand, my dear friends, the person of clarity means clarity of the knowledge, and he has got the clarity of his plans of time. Sputata satyata. Satyata means, here you are all young friends, please understand, at no point you will be dishonest. Please understand. డిజానెస్ట్ మీద ఒక జరిగినటువంటి లైవ్ థింగ్సే మీకు చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. హౌ మచ్ డిజానెస్టీ ఈస్ గోయింగ్ టు, యూ విల్ హ్యావ్ టు పే ద డివిడెండ్స్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మ్యాన్హట్టన్లో, న్యూయార్క్లో అబౌట్ 3 years ago there was a talk and everything. Talk was over. One young fellow came, an engineer came to me. మాస్టారు 5 నిమిషాలు మీతో మాట్లాడాలి సార్. హీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆల్ రైట్, కమ్. ఒక పక్క రూమ్లోకి రండి సార్, దయచేసి మీరు చెవులతో కాదు గుండెలతో వినండి. ఇది హౌ మచ్ ఇట్ మేక్స్ యూ ఏ డిఫరెంట్ పర్సన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సెడ్ ఇట్. రామా బాబు అని చెప్పి పక్క రూమ్లో తీసుకెళ్ళి చెప్పు. అతను చెప్పలేదు సరిగదా, స్టార్టెడ్ క్రయింగ్ లిటరల్లీ. ఐ సెడ్ కమ్ ఆన్, కంట్రోల్ యువర్ సెల్ఫ్, వాట్ ఇస్ ద ప్రాబ్లం? మాస్టర్ చాలా కష్టంగా ఉంది సార్ అన్నాడు. ఏమైంది నీకు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? నేను ఐఎమ్ అన్ ఎంటెక్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను IBM సింగపూర్కి సెలెక్ట్ అయ్యి వెళ్ళాను సార్. కానీ నేను రాసినటువంటి నా రెజ్యూమేలో ఐ హ్యావ్ ఐస్డ్ ఇట్. యు నో వాట్ ఈస్ మెంట్ బై ఐసింగ్? ఐసింగ్ మీన్స్ యు ఆర్ ట్రైయింగ్ టు కోట్ థింగ్స్ which you are not capable of. నీకు తెలియనటువంటిది నీకు తెలుసుని రాయటమే ఐసింగ్. IBM సెలెక్ట్ అయ్యాడు సింగపూర్. మరి ఏంటంటే సమస్య? నవ్ ఐ హ్యావ్ బీన్ షిఫ్టెడ్ టు న్యూయార్క్, అప్స్టేట్ ప్యూకెప్సీ. సో వాట్? ఏం చెప్తాను సార్? మా బాస్ నాకు ప్రాజెక్ట్ ఇచ్చాడు. నా CV చూసి, ఆ ప్రాజెక్టుకి నాకు ఏమీ తెలియదు సార్,
నేను ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నాకు తెలియదు, కానీ నా సీవీలో నాకు తెలుసని రాశాను సార్. చూసారా? ఇక్కడ చూడండి, హీ స్టార్టెడ్ క్రయింగ్ అండ్ సేయింగ్, మాస్టారు తెల్లారుతోందంటే భయంగా ఉంది సార్. వాడు వచ్చి 2 రోజులు అయిందంతే. రేపటి నుంచి నన్ను ఈ ప్రాజెక్ట్ చేయమంటున్నారు సార్. నాకు ఏమీ గతి లేదు సార్, అట్లాంటిక్లో పడ్డం తప్ప. ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు నేను ఎందుకు పనికిరానంటారు. ఇక్కడ నన్ను IBM తీసేస్తే ఇంకెవరు తీసుకోరు సార్. హౌ డు ఐ లీడ్ మై లైఫ్ ఎక్సెప్ట్ ఎండింగ్ మై లైఫ్? సీ దట్. మీరు నాకేమన్నా చెప్తారా? నేను ఒకటి చెప్తాను, దానివల్ల ఫలితం ఉంటుందో లేదో నేను చెప్పలేను, కానీ ఒక్క మాట, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే ఏదో ఒక విధంగా కొద్దిగా నాకెక్కడో అనిపిస్తుంది పని జరుగుతుందని. చెప్పండి మాస్టర్. యు నో వాట్ ఐ సెడ్? టుమారో మార్నింగ్ యు గో అర్లీ టు యువర్ ఆఫీస్ అండ్ స్టాండ్ బిఫోర్ ద ఛాంబర్స్ ఆఫ్ ది చైర్మన్. పొద్దున్నే వెళ్ళి 8 గంటలకి మీ చైర్మన్ గుమ్మ ముందు నుంచో, బిఫోర్ హీ ఓపెన్స్ ద లాక్. ఎందుకు చెప్పానో తెలుసా? మార్నింగే నువ్వు వచ్చినప్పుడు చైర్మన్ విల్ ఆల్వేస్ బీ విత్ సాఫ్ట్ మైండ్ and fresh. When he opens and he looks at you, he will say, young man, come in. And you will be the only first visitor. So లోపలికి తీసుకెళ్తారు నిన్ను. అప్పుడు నువ్వు చెప్పు ఒక మాట, నేను చెప్పినట్టుగా నువ్వు చెప్పు. చెప్పండి సార్, ఏమిటి? సార్, ఐఎమ్ బేసికలీ ఎ గుడ్ స్టూడెంట్ సార్. ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎవ్రీథింగ్. బట్ ఇన్ ద ప్రాజెక్ట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు టెల్ మీ, ఐ నో ది ఎంటైర్ థింగ్, but I do not know the depth of it, sir. But remember, sir, I promise, I'm a great learner. I'm a hard worker. Just give me, sir, 1 month time, 2 weeks, and you just send me. I'll pick up and come back and serve your organization, sir. I'm confident of it. I'm a great learner. But only thing is, I cannot take the project. I know only, but I don't have the depths of knowledge. Kindly forgive me and send me, give me opportunity of training. If he accepts, possibly that is a solution. Over. పంపించేశాను నేను. Next day, I was leaving to Manhattan to Chicago. I got down. Round about 6 p.m. or 7 p.m. My mobile rang. Good evening, sir, that boy. Oh, my dear young man, what's the news? He said, sir, you have saved my life. God is with you. God is with everyone, sir. My chairman embraced me and said, I love honesty. I will send you for training. And imagine how honesty pays. The people are down to the core dishonest. Many people do not think honesty pays. I can quote any number of instances. Whether you are a doctor or engineer or lawyer, if you are dishonest, one day or other your downfall is bound to be there. Be honest. Be honest. I don't know whether I have said it. How many of you have come for previous impact? I don't know. Sir C.V. Raman was selecting scientists for his institute. Over evening. At the evening time, all the interviews were over. One boy was loitering in the corridors. Sir C.V. Raman came out of his chamber. My dear young man, what made you to stay so long? I'm sorry you are not selected. You know what the young man said? I'm sorry, sir. I am not here to find out my result. Then what? Your office has given me in the traveling allowance 10 rupees more. I want to find out to whom I can refund this 10 rupees. If you are the owner, take it, sir. And I am leaving for my home. When he was about to leave, Raman called him and said, I may get a scientist, but I never get an honest person. And my dear friends, remember, that boy became the chief of Raman Institute later. Honesty takes you to any heights. Please, at any point, dishonesty is never appreciated. If you are a husband, you will be a good husband. If you are a teacher, you will be a good teacher. If you are a father, you are a good father. If you are a friend, you are a good friend. A dishonest friend can never be a trustworthy. That is why trust, truth, honesty go together. So please remember, Satyata, Sputata, clarity. Satyata, truth.
And then next comes, how do I achieve the power? Dhirata, be confident and courageous. You know, Scott Peck says there are two kinds of people. What are the two kinds of people is, one kind of people, అసలు పని చెప్పగానే నా వల్ల కాస్తారంటారు. పని చెప్పకుండా, దట్ ఈస్ కాల్డ్ as క్యారెక్టర్ డిజార్డర్. రెండవది ఉన్నారు, ఇంకా అమ్మ చాలా చాలు వాళ్ళు. రెండో వాళ్ళు అంటారు, సార్ నేను చేయగలను సార్, నాకు వాడున్నాడే మా సుబ్బారావు, వాడు అడ్డుపడతాడు సార్. యూ ట్రై టు బ్లేమ్ ది అదర్ ఫెలోస్. దీస్ టూ ఆర్ ది క్యారెక్టర్ అండ్ న్యూరోటిక్ డిజార్డర్స్. బట్ అ మ్యాన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్, ఛాన్స్ ఇవ్వండి సార్, ఐ షల్ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ యువర్ సెల్ఫ్ బీ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్. Samata, the most important in the organization, anywhere. This is really the poison of the society. When you sit next, please do not think you are sitting next to X or Y. You are sitting next to a human being. Why I am saying is, today, ఎలా ఉంటుందో చెప్పను మీకు. ఇక్కడ అందరు కూర్చున్నారు కదా, కూర్చున్నాను పక్కన, కొత్తగా ఇంపాక్ట్లో వచ్చాను, పక్కన కూర్చుంటా అనుకో, మాట్లాడుతుంటారు మధ్యలో, ఎక్కడి నుంచి వచ్చామంటా అనుకో, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను అంటావు అనుకో, నువ్వు నిజామాబాద్, నేను నిజామాబాద్ రా, ఆహా, వెంటనే వాడు నిజామాబాద్ అంటే వీడు నిజామాబాద్ అనగానే వీళ్ళిద్దరికి వెంటనే ఫ్రెండ్షిప్. ఏమీ తెలియదు నిన్నటిదాకా, బాగుంది. నిజామాబాద్లో ఎక్కడ ఉండేవారు మీరు? ఫలానా కాలనీలో ఉండేవారు. అరే నేను అదే కాలనీ, ఇంకా దగ్గర అయిపోయాం. అంటే you become proximity because of a place, because of situation. All right. From there you go to Delhi. ఢిల్లీలో అన్ని రాష్ట్రాలు అందరూ ఉంటారు. మాల్వంకర్ స్టేడియంలో కూర్చొని ఉంటారు, పక్కన కూర్చుంటారు. ఏదో మాటలు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? వేర్ ఫ్రమ్ మే ఐ నో యూ కమ్ ఫ్రమ్ విచ్ ప్లేస్? ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశా మీరు? నేను అక్కడే సార్. ఇప్పుడు నిజామాబాద్ పోయింది, విజయవాడ పోయింది, గుంటూరు పోయింది, హైదరాబాద్ పోయింది. ఆంధ్రప్రదేశ్ అయితే చాలు, గుడ్. We go to Washington. Let's go straight to the Washington. Go to Washington and sit there and call the next fellow. Sir, you are from which place? I am from India. Oh, India, sir. నేను ఇండియన్ సార్. అన్నీ పోయినాయి, తుడిచిపెట్టుకుపోయాయి, భాషలు పోయాయి, అన్నీ పోయాయి, జాతులు పోయాయి. అనదర్ ఇండియన్ ఈజ్ ఎనఫ్. ఆఖరిగా ఒక స్టేజ్కి వద్దాం. రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళాడు. వాడు అన్నట్ట ఇంకో మానవ మాత్రం ఉంటే చాలు, వాడు రష్యన్, వాడిని కౌలించుకు ఏడిచేట. ఇంకో మనిషి అయితే చాలు. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ కెనాట్ లవ్ ఆర్ కీప్ ద నెక్స్ట్ పర్సన్ హ్యాపీ అండ్ యూ కంటిన్యూ టు లవ్, యూ విల్ నాట్ హ్యావ్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ సమత. యూ మస్ట్ బి యాక్చువల్లీ సమత. అండ్ దెన్ ఐఎమ్ కమింగ్ టు ది లాస్ట్ థింగ్, శాంత. మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంటేట, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీలో బ్లడ్ ప్రెషర్ పెరగకూడదు, వినేవాళ్ళు అసలు పెరగకూడదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, వీడు మాట్లాడేవాడికి మాట్లాడేది అది ఊత పదాలు అయిపోయి వినేవాడికి మాత్రమే బ్లడ్ ప్రెషర్లు వస్తున్నాయి. దట్ ఈజ్ వాట్ ఈజ్ నిజమైన శాంత లీడర్ అంటే, అట్ నో పాయింట్ ఆఫ్ టైమ్ హీ విల్ క్రియేట్ ఇమోషనల్ డిస్టర్బెన్స్. And the Shanta is followed by, because of that, Maitri and Karuna. If you are mixing with the right people, your thoughts will be elevated. You know, మనం ఎంత దుమ్ములాగా ఉన్నా గాలితో చేరితే పైకి వెళతాం, ఆ దుమ్ము నీటితో చేరితే బురద అవుతుంది కిందకి. అందుకని చెక్ యువర్ కంపెనీ, విత్ హూమ్ ఐఎమ్ మూవింగ్. నీ యొక్క మూమెంట్ సరి అయిన ఫ్రెండ్తో ఉంటే నీ యొక్క ఆలోచనలు ఊర్ధ్వస్థాయిలో ఉంటాయి. నీ ఫ్రెండ్ సరిగా లేకపోతే నిన్ను ఇంకా కిందకి దించుతాడు. కీప్ యువర్ కంపెనీ ఆల్వేస్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మైత్రి. మైత్రి ఈజ్ వన్ దట్ గివ్స్ యూ ఈక్వల్ స్టేటస్ అండ్ ఈక్వల్ ఇంటెలిజెన్స్ అండ్ పాసిబ్లీ ఎలివేషన్ ఆఫ్ యువర్ ఓన్ కల్చర్. నెక్స్ట్ విల్ బి కరుణ. Karuna means compassion. The entire creation lives on compassion. Entire creation. నిన్ననే జీసస్ సెలబ్రేట్ చేసుకున్నాం కదా. Why people love Jesus?
Krishna, Rama, anybody. Why? Buddha. Because of their compassionate. అందుకనే నిన్న ఒక మాట అన్నాను. Jesus does not belong to one person, country. Jesus belongs to humanity. And what is the religion of Jesus? It is the religion of love. If you do not love anybody, absolutely it is meaningless whatever religion you practice. There is no point in saying I hate and then I go to church or temple, anything. No question. It is meaningless. So like that, karuna means compassion. Try to take care of everybody. You know, when you are compassionate, the greatest thing is that person loves you forever. క్యాంటీన్కి మ్యాక్డొనాల్డ్కి వచ్చేవాడు మరసాడు ఈసారి ఏ క్యాంటీన్కి వెళ్తామని అడుగుతాడు. ఇఫ్ యు ఆర్ కంపాషనేట్ టు ది పీపుల్, ఐ కెన్ టెల్ ఎనీ నెంబర్ ఆఫ్, ఓన్లీ టైమ్ డజంట్ పర్మిట్, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ యు ఆర్ కంపాషనేట్, యువర్ స్టేచర్ గోస్ అప్ అండ్ పీపుల్ సే హీ ఈస్ గాడ్లీ. దట్ ఈస్ వై ఐ ఆఫెన్ సే ఎవ్రీబడి, ఇఫ్ యు సీ యువర్ టీచర్ హూ ఈస్ టీచింగ్ యూ వెల్, మా మాస్టర్ దేవుళ్ళు లాంటి వాడు సార్. If you are treated well by a doctor, you say, మా డాక్టర్ గారు దేవుడు లాంటి వారు సార్. నిజానికి నువ్వు చూడలే దేవుడు, నేను చూడలే. దేవుడు అనేవాడు దేవుడు వ్యక్తి కాదు, ఒక విగ్రహం కాదు. దేవుడు అనేవాడు నథింగ్ బట్ ద క్వాలిటీ ఆఫ్ కంపాషన్, దైవత్వం అనేది. కాబట్టి కరుణ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పవర్స్ ఆఫ్ పీపుల్. నువ్వు కరుణతో ఉండు, పీపుల్ విల్ ఫ్లాక్ టు యూ. కరుణ లేదా పక్కకి వెళ్ళిపోతా. And this is the fundamental of the gap. Get absolute power. Get is in your hands. Absolute is in your hands. And power is in your hands. It all depends on you, how you become powerful. Thank you very much for your patient hearing. Please sit down, please. My brother Jawhar says, I think I must give my email and also cell number. Kamaraju, Kamaraju, Kamaraju dot Ratnakar, Ratnakar @gmail.com. The number is 9849 440 626. Thank you very much for your patient hearing. ఇందుకు అదృష్టవంతులమనే నమ్మకం మీకు కలిగితే, నేను ఇందాక పరిచయం చేస్తూ చెప్పిన మాటలు నిజమంటే సత్యం, సత్యం అంటే దేవుడు, అది సౌందర్యం. సత్యం, శివం, సౌందర్యం నాకు మూర్తి భవించినట్టు కనబడతాయి మా రత్నాకరులతో. స్వామి అనుగ్రహం పుష్కలంగా పొందిన కారణం చేత వాళ్ళ అమ్మా నాన్న ఎంత చక్కని పేరు ఆలోచించి పెట్టారో. రత్నాకరుడు అంటే సముద్రం, సముద్రంలో అంతా ఉంటుందని అంటారు. భూమిపైన 80% నీళ్లు ఆవరించుకుని ఉంటాయట. నీటి రూపంలో, ఆవిరి రూపంలో, తేమ రూపంలో, మంచు రూపంలో ఎప్పుడంతే అంత కలిగి ఉండి కరుగుతూ ఉంటుంది. కాబట్టి నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది, జీవితానికి ఆధారమవుతుంది.